నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రదీప్ కారుమంచి, రేడియేషన్ ఆంకాలజిస్ట్. నమస్తే సార్. నమస్కారం అండి. డాక్టర్, మనకి కొలన్ క్యాన్సర్స్ మనకి టాప్ మోస్ట్ ఆఫ్ క్యాన్సర్స్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఈ కొలన్ క్యాన్సర్స్ ఎక్కడొస్తాయి అండ్ వీటికి ఎందుకు వస్తాయి? కొలాన్ క్యాన్సర్ అంటే మనం జనరల్గా మన బాడీలో పేగులు అంటాం కదా, పెద్ద పేగు చిన్న పేగు అని ఉంటాయి అనమాట. సో దీనిలో పెద్ద పేగుని కొలాన్ అని చెప్తాం. దీనిలో మూడు భాగాలు ఉంటాయి: అసెండింగ్ కొలాన్, ట్రాన్స్వర్స్ కొలాన్, డిసెండింగ్ కొలాన్. అంటే మన పొట్టలో అరిగిందంతా నెక్స్ట్ కన్వర్ట్ అయ్యి అబ్జార్ప్షన్ ఫేజ్లోకి వెళ్ళేంతా ఈ పేగులోంచి వెళ్తుంది. సో ఫస్ట్ చిన్న పేగులోంచి వెళ్ళి తర్వాత పెద్ద పేగులోకి వచ్చి లాస్ట్కి కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఈ పెద్ద పేగులో ఎప్పుడైతే ఏదో క్యాన్సర్ గడ్డ వస్తే దాన్ని కొలాన్ క్యాన్సర్ అని చెప్తాం అనమాట. ఓకే. అయితే కొలాన్ క్యాన్సర్ జనరల్గా ఈ రకరకాలుగా ఈ మధ్య చూస్తుంటే మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ మేజర్గా ఎఫెక్ట్ అవుతుంది. ఫుడ్ హ్యాబిట్స్ చాలా మార్పులు వచ్చినాయి లాస్ట్ జనరేషన్కి మన జనరేషన్కి. ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లా రకరకాల మార్పులు రావడంతో ఈ మధ్య మనం వీటి ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ చూస్తున్నాం. అండ్ ఇంకా రాను రాను మేబీ 2030-40కి ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న వాటికి డబల్ కూడా అవ్వచ్చు అనమాట. ఓకే. అయితే ఈ కొలన్ క్యాన్సర్స్కి మనకి సిమ్టమ్స్ ఏముంటాయి? కొలాన్ క్యాన్సర్ జనరల్గా పేగులో వస్తుంది కాబట్టి డైజెషన్ సిస్టమ్ సంబంధించి మనకి కొన్ని సిమ్టమ్స్ కనిపించవచ్చు అనమాట. సో దీనిలో మేజర్గా వచ్చేది ఏంటంటే ఎర్లీ స్టేజ్లో చాలా వరకు తెలియకపోవచ్చు, కాకపోతే మోషన్లో బ్లడ్ రావటం ఇది స్టార్ట్ అవుతుంది ఫస్ట్. ఓకే. అది చాలా మంది గమనించకపోవచ్చు, ఆరు కొంతమందిలో మరి మైక్రోస్కోపిక్గా కూడా ఉండొచ్చు అంటే అన్నమాట. మనకి ఇక్కడ మోషన్లో బ్లడ్ రావటం అనేది చాలా సందర్భాల్లో జరుగుతుంది. అది కూడా ఒక కారణం కావచ్చు దీన్ని గుర్తించడంలో లేట్ కావటం. అవును, అది కూడా కావచ్చు. చాలా మందికి ఏంటి వేడి చేసిందని మోషన్లో బ్లడ్ వచ్చిందని, కొంతమందికి పైల్స్ ఉండొచ్చు, కొంతమందికి ఫిషర్స్ ఉండొచ్చు, లేకపోతే కొంతమంది ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అయిన పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఈ పేగుకే క్యాన్సర్ కాకుండా కూడా వస్తాయి, వాటి నుంచి కూడా బ్లడ్ రావచ్చు. కాకపోతే వీటిని ఎప్పుడైతే మనం ఎవాల్యుయేట్ చేయమో అది లాంగ్ రన్లో ఒకవేళ అది క్యాన్సర్ కాకపోతే ప్రాబ్లం ఉండదు, కానీ అది కానీ క్యాన్సర్ నుంచి వచ్చింది అనుకో మనం చాలా పెద్ద గోల్డెన్ టైం మిస్ అయిపోతాం అనమాట. ఓకే. అది చిన్న స్టేజ్ నుంచి చాలా పెద్దగా అయిందనుకో ట్రీట్మెంట్ కూడా అంత సివియర్గా ఇవ్వాల్సి వస్తుంది. మనకి ఈ ఫైల్స్, ఫిషరీస్ లేదు అంటే వేడి చేసి రక్తం కారటం అనేది మనకి ఫైల్స్, ఫిషరీస్ అంటే తెలిసిపోతుంది. వేడి చేసి రక్తం కారటం అంటే 1-3 డేస్ మనకి దాని గురించి చలవ వస్తువులు తీసుకోవటం ద్వారా తగ్గిపోవచ్చు. అయితే ఈ పేగు క్యాన్సర్కి సంబంధించి మనకి ఎంతవరకు రిస్క్ ఫ్యాక్టర్ అంటే మనకి ఎంత రక్తం పోతుంది అనేటప్పుడు మనకి ఈ క్యాన్సర్ కింద మనం గుర్తించవచ్చు? అది చాలా నాన్ స్పెసిఫిక్ ఉంటుంది, ఎందుకంటే ఈ కొలన్ అనేది చాలా పెద్ద ఏరియా, ఈ ఇటు సైడ్ నుంచి ఈ చివరి దాకా ఉంటుంది. సో అన్ని సందర్భాల్లో బ్లడ్ వస్తుందని చెప్పట్లేం, కష్టం. కాకపోతే ఇంకొకటి ఇంపార్టెంట్, మోషన్ కలర్ మారుతుంది అనమాట. ఈ బ్లడ్ అనేది కంటిన్యూ ఫ్రాంక్ బ్లడ్ రాకపోవచ్చు, మోషన్తో మిక్స్ అయ్యి మోషన్ కూడా కలర్ మారిపోతుంది, బ్రౌనిష్ కలర్ రావటం లేకపోతే రెడ్డిష్ కలర్ రావటము ఇలాంటివి కూడా జరుగుతాయి అన్నమాట. సో దీంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే వెయిట్ లాస్ ఉంటుంది మనిషికి, ఎందుకంటే తిన్నదంతా కంప్లీట్గా అబ్జార్బ్ కాదు, ఎందుకంటే ఎక్కడైతే క్యాన్సర్ గడ్డ ఫామ్ అయిందో అబ్జార్ప్షన్ ఏరియా మొత్తం తగ్గించేస్తుంది, దానివల్ల డైజెషన్ కూడా ప్రాపర్గా అవ్వదు. అండ్ మోషన్స్ ఎక్కువసార్లు వెళ్ళాల్సి రావటము, లేకపోతే కలర్ మారిపోవటము, వెయిట్ లాస్ ఎక్కువగా అవ్వటము, పొట్టలో నొప్పి రావటం, అంటే కంటిన్యూస్గా ఒకటే ఏరియాలో వస్తుంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఒక సపోజ్ ఈ ఏరియాలో పేరుకు వచ్చింది అనుకోండి, ఈ ఏరియాలోంచి మీకు రిఫర్డ్ పెయిన్ ఉంటుంది. డిఫ్యూజ్గా వచ్చే జనరల్గా గ్యాస్కి సంబంధించి ఉంటాయి, కానీ ఒక కాన్స్టాంట్ ఏరియాలోంచి లాంగ్ రన్లో 2 months 3 months వస్తుందంటే డెఫినెట్లీ అక్కడ ఏదో ఫామ్ అవుతుంది అర్థం. ఇది అల్సర్ కావచ్చు, క్యాన్సర్ గడ్డ కావచ్చు, ఇంకేమన్నా ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ కావచ్చు, లేకపోతే టీబీ గడ్డలు కూడా ఫామ్ అవ్వచ్చు అన్నమాట. ఓకే. సో వీటిలోంచి మనకి ఇలాంటి తరచుగా పొట్టలో నొప్పి ఉండటం కానీ, వెయిట్ లాస్ అవ్వటము, మోషన్లో బ్లడ్ రావటం కానీ, లేకపోతే దీనివల్ల ఇంకో ఎఫెక్ట్ అనేది అనీమియా కూడా వస్తుంది, రక్తహీనత అంటాం కదా, ఇంకా బ్లడ్ లాస్, దానికి సంబంధించిన లక్షణాలు కనిపించడం, ఇలాంటివి ఉన్నప్పుడు డెఫినెట్గా మనం టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం. అయితే మనకి మీరు పెయిన్ ఉంటుంది అన్నారు, ఒక సిమ్టమ్ మనకి ఈ పెయిన్ అనేది. సో ఎలాంటి పెయిన్ని మనం క్యాన్సర్ కింద తీసుకోవచ్చు? చాలా చోట్ల చాలా క్యాన్సర్స్కి పెయిన్ ఉండదు, ఈ పెయిన్ కూడా వస్తుంది అంటున్నారు కాబట్టి అసలు ఎలాంటి పెయిన్ని మనం కొలాన్ క్యాన్సర్ కింద తీసుకోవచ్చు? పెయిన్ కూడా ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక గడ్డ ఫామ్ అయింది అనుకోండి, మనకి ఫుడ్ వెళ్ళే ప్యాసేజ్కి అడ్డం పడుతూ ఉంటుంది. ఇది అడ్డం పడినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హెవీ ఫుడ్ ఒకటిసారి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే స్ట్రెచ్ అవుతుంది, ఈ స్ట్రెచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. లేదంటే అక్కడ గడ్డ రాయిలాగా కొంతమందికి మరీ పెద్దదైపోయి బయటికి కూడా రావచ్చు,
ఆ పేగు నుంచి బయట చుట్టుపక్కల స్ప్రెడ్ అయ్యే స్టేజ్. అలాంటప్పుడు మీకు టచ్ చేసినా కూడా లోపల తగులుతుంది. ఒక్కోసారి దాని పక్కన ఉన్న ఆర్గన్స్ నుంచి స్ట్రెచ్ అయిన ఆ టైప్ కూడా పెయిన్ ఉంటుంది. అంటే షార్ప్ పెయిన్ కంటే కూడా ఒక డల్ ఏకింగ్ పెయిన్ లాగా ఉంటుంది. అక్కడ ఏదో అడ్డం పడుతున్నది. హ్మ్. అలాంటి పెయిన్ ఎక్కువగా చాలా మందికి వస్తాయి. బట్ ఈ టైప్ ఆఫ్ నొప్పితో వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే ఓకే. కొంతమందికంటే స్ప్రెడ్ అయ్యి ఉంటదన్నమాట. ఇప్పుడు పేగు మొత్తం ఉందనుకోండి. ఒకటే చోట కాకుండా ఒక ఏరియా మొత్తం థికెనింగ్ లాగా ఫార్మ్ అవ్వచ్చు. అప్పుడు వాళ్ళకి పాసేజ్ ఫ్రీగా ఉంటుంది. కానీ క్యాన్సర్ మాత్రం ఇట్లా లేటరల్ స్ప్రెడ్ అయితూ వెళ్తుంటుంది. అలాంటి ఓకే. వాళ్ళలో తెలియకపోవచ్చు. సో మేజర్‌గా డైజెస్టివ్ తేడా వచ్చినప్పుడు ఇవన్నీ మనకి తెలుస్తుంటాయన్నమాట. పెయిన్ అందరిలో రావడం గ్యారంటీ కాదు. పెద్ద పేగులో వస్తుంది ఈ క్యాన్సర్ అని చెప్పన్నారు. ఈ క్యాన్సర్ చిన్న ప్రేగులకి కనెక్ట్ అవ్వటం కానీ, లేదు అంటే పాయుకి కింద మనకి మలద్వారం కిందకి రావటం కానీ, లేదు అంటే మలద్వార క్యాన్సర్ మళ్ళీ పెద్ద పేగుకి వెళ్ళటం కానీ, ఇలాంటి సినారియోస్ ఏమైనా జరుగుతూ ఉంటాయా? పేగు పెద్ద పేగు ఏదో కొలను కంటిన్యూస్ అయిపోయి లాస్ట్‌కి వచ్చేసరికి రెక్టమ్ అని ఫార్మ్ అవుతుందన్నమాట. హ్మ్. ఆ రెక్టమ్ నుంచి హ్మ్. యానల్ కెనాల్ ఫార్మ్ అవుతుంది. సో ఎంతో కంటిన్యూస్ స్ట్రక్చర్. హ్మ్. సో మీకు ఒకసారి కొలాన్ క్యాన్సర్ వచ్చితే అది స్ప్రెడ్ అయ్యి రెక్టంలోకి వెళ్ళొచ్చు. దాని రెక్టంలో కూడా సెపరేట్ క్యాన్సర్స్ వస్తాయన్నమాట. రెక్టల్ క్యాన్సర్ కూడా పైకి స్ప్రెడ్ అయ్యి పైకి కూడా వెళ్ళొచ్చు. ఈ ఓకే. 2 కూడా జరుగుతాయి. కాకపోతే మెజారిటీ టైమ్స్ ఎలా ఉంటుందంటే కొలాన్ క్యాన్సర్ ఆ ఇయర్‌లోనే ఎక్కువ కనిపిస్తుంటాయి. స్ప్రెడ్ అయ్యేంత ఎక్స్‌టెన్సివ్ చాలా రేర్‌గా వస్తుంటాయన్నమాట. ఎందుకంటే ఆ టిష్యూ వేరు, ఈ టిష్యూ వేరు ఉంటుంది. సో జనరల్‌గా అది మనకి బయటపడే టైంకి అంత దూరం కూడా స్ప్రెడ్ అవ్వకపోవచ్చు. బట్ వెరీ రేర్. కానీ కంటిన్యూయేషన్ ఉంటుంది. ఓకే. సో ఈ క్యాన్సర్స్‌కి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? కొలోన్ క్యాన్సర్ అనేది మేజర్‌గా మనం ట్రీట్మెంట్ ఇవ్వటానికి సర్జరీ చాలా అవసరం అనమాట. హ్మ్. సో బేసికల్లీ దీనికంటే ముందు మనకు కావాల్సింది అంటే అసలు కొలోన్ క్యాన్సర్ ఉందని ఎలా తెలుసుకోవాలి? ఎందుకంటే సేమ్ సింప్టమ్స్ చాలా వాటిల్లో ఉంటాయి. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొలనోస్కోపీ. హ్మ్. అంటే ఒక కెమెరాని కెమెరాతో ఉన్న స్కోప్ ఒకటి మనకి లోపలికి పంపిస్తారనమాట. మన ద్వారా నుంచి లోపల పంపించి మొత్తం పేగంతా దానిలో చూస్తాం. హ్మ్. సో మనకి ఎక్కడైనా అల్సర్ లాగా ఫామ్ అయ్యున్నా కానీ, ఏదైనా గ్రోత్ ఫామ్ అయ్యున్నా కానీ, వెంటనే దాని నుంచి ఒక చిన్న బయాప్సీ దానిలోంచి తీసేసుకొని మనం మైక్రోస్కోప్ కింద చెక్ చేస్తాం. అది క్యాన్సర్ అని తెలిస్తే దెన్ అది అక్కడే ఉందా? బాడీలోకి ఏమైనా స్ప్రెడ్ అయిందా? హ్మ్. దీనికోసం ఒక పెట్ సిటీ స్కాన్ లాంటివి తీస్తాం. ఇప్పుడు ఇంకా కొత్త కొత్త మాలిక్యూల్స్ యాడ్ అవుతున్నాయి. ఇమ్యునోథెరపీ, టార్గెట్ థెరపీ అండ్ హార్మోనల్ రిసెప్టార్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫర్దర్‌గా వీళ్ళకి ఏమన్నా అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉంటే వాటికి వేరే డ్రగ్స్ ఏమన్నా అవసరం అయితే దానికోసం ఈ జెనెటిక్ టెస్టింగ్ కూడా చేస్తారు. అది పక్కకు పెడితే ట్రీట్మెంట్‌కి వచ్చేసరికి అది లోకల్‌గానే ఉంది అంటే ఏ ఏరియా వరకు ఉందో ఆ ఏరియాని వరకు కట్ చేస్తారు. ఓకే. కట్ చేసేసేసి ఒక మంచి మార్జిన్‌తో అంటే నెగెటివ్ ఉండాలి కంప్లీట్‌గా. ఎందుకంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది సైడ్‌కి. అందుకని జనరల్‌గా ఎంతవరకు ఉన్నా కానీ కొంచెం ఎక్కువే తీయాల్సొస్తుంది. హ్మ్. తీసి మిగిలిన పేగులను కనెక్ట్ చేసేస్తారు. ఓకే. సో దీన్ని ఒకవేళ కొలెక్టమీ అంటారనమాట. మొత్తం పెద్ద ప్రేగుకి అంతటికి క్యాన్సర్ స్ప్రెడ్ అయింది అంటే ఏంటి సిట్యుయేషను? సీ ఎంతవరకు క్యాన్సర్ స్ప్రెడ్ అయిందో అది లోకల్‌గా ఉంటే సర్జరీ చేసి తీసేస్తారు. ఓకే. లేదు మరీ ఎక్కువగా ఉంది ముందు తీయలేరు అంటే కొన్నిసార్లు ఏందంటే కీమోథెరపీ ఇచ్చి దాని సైజ్ తగ్గించడానికి ట్రై చేస్తారు. ఆర్ హ్మ్. అడ్వాన్స్ స్టేజ్‌కి వచ్చినా గానీ కీమోథెరపీ ఇచ్చి దాని సైజ్ ష్రింక్ అవుట్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ ష్రింక్ చేసినాక మళ్ళీ అది సర్జరీ చేయడానికి పనికొచ్చేలాగా ఉంది. లోకల్ కంట్రోల్ చేయొచ్చు అంటే అప్పుడు మళ్ళీ సర్జరీకెళ్తారు. లేదు స్ప్రెడ్ అయింది అక్కడి నుంచి బాడీలోకి స్ప్రెడ్ అయితుంది అంటే ఇంకా ఓన్లీ కీమోథెరపీ ఇస్తారనమాట. ఈ క్యాన్సర్ కూడా మనకి బాడీలో స్ప్రెడ్ అయిపోతుంది. ఏ క్యాన్సర్ అయినా కూడా దానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అది స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి స్ట్రై దాని పక్కన టిష్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఒకసారి బ్లడ్‌లోకి గానీ, లింఫ్ నోడ్స్‌కి గానీ ఇలా స్ప్రెడ్ అయితే వాటి నుంచి వేరే ఆర్గన్స్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. హ్మ్. ఏ క్యాన్సర్ అయినా అంతే. అయితే ఇది మొత్తం బాడీస్‌లో మనకి పెద్ద ప్రేగు కాబట్టి బాడీలో ఏ పార్ట్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి క్యాన్సర్స్? జనరల్‌గా పేగు నుంచి ఫస్ట్ మనకి ఇది ఉన్న ఏరియా ఏంటంటే మనం పెరిటోనియం అంటాం. అంటే మన హ్మ్. పొట్ట ఖాళీ ఏరియా ఉంది కదా! ఫస్ట్ ట్యూబ్ నుంచి సైడ్‌కొచ్చేస్తది. హ్మ్. సైడ్‌కొచ్చి రాంగానే మన ఖాళీ క్యావిటీలోకి వచ్చేస్తది. అదేంటంటే ఓపెన్ క్యావిటీ కాబట్టి చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతది అక్కడికి. అక్కడి నుంచి ఒమెంటమ్ అంటాము. ఈ చుట్టుపక్కల ఉండే అబ్డామినల్ ఆర్గన్స్ ఉన్నాయి. వాటన్నిటికి స్ప్రెడ్ అయితది. లివర్‌కెళ్ళొచ్చు. లేకపోతే పక్కన స్మాల్ ఇంటెస్టిన్ చిన్న పేగుకెళ్ళొచ్చు. తర్వాత పక్కనే పొట్టది డియోడినం ఇలాంటివన్నీ ఉంటాయి. అన్నీ పక్కపక్కనే ఉంటాయి కాబట్టి వెరీ ఈజీ అనమాట టు స్ప్రెడ్ ఆఫ్. అండ్ అది ఒక్కొక్కసారి వచ్చే ఏరియా ఇప్పుడు ఇటు సైడ్ ఏరియా ఉందనుకో కరెక్ట్ లివర్‌కి టచ్ చేసుకుంటూ వెళ్తది. హ్మ్. ఆ ఏరియాలో ఫార్మ్ అయిందనుకో దాని నుంచి లివర్‌లోకి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓహ్! సో ఇటు వేరే ఆర్గన్ ఉందనుకోండి దాని చుట్టుపక్కల ఆర్గన్ ఎప్పుడు రిస్క్‌లో ఉంటాయి. సో అది స్ప్రెడ్ అయితే ఆ ఏరియాలో కూడా కుదిరితే సర్జరీకి వచ్చేటట్టుంటే ఆ ఏరియాలో నుంచి కూడా కొంత భాగం సర్జరీ చేసి తీసేస్తారు. అంటే ఇది ఆహార వాహికకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా? ఫుడ్ పైప్‌కి వెళ్ళటం చాలా రేర్. ఎందుకంటే అక్కడి నుంచి అంత పైదాకా వెళ్ళదు. ఎందుకంటే మధ్యలో మనకి డియోడినం ఉంది, స్టమక్ ఉంది. ఇది దాటినాకనే మనకి రివర్స్‌లోనికి ఫుడ్ పైప్ దాకా రావాలి. అది కష్టం. ఓకే.
అంటే దాని చుట్టూ ఉండే ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అవును. ఈ కొలన్ క్యాన్సర్ అని చెప్పి అపోహలు ఎలాంటి అపోహలు ఉంటాయి డాక్టర్? కొలాన్ క్యాన్సర్ జనరల్‌గా ఫస్ట్ ఐడెంటిఫై చేయటమే చాలా తక్కువ. హ్మ్. అండ్ కొలాన్ క్యాన్సర్ వచ్చి సర్జరీ చేసేస్తే ఇంకా వాళ్ళు తినలేరు. ఫుడ్ డైజెషన్ కాదు. లేకపోతే అసలు మొత్తం తీసేసినా ఇంకేముండదు. ఇలాంటి అపోహలు చాలా ఉంటాయి. అలా ఏమి ఉండదు. జనరల్‌గా సర్జరీ ఎలా చేస్తారంటే స్టమక్ ఉంటుంది. దాని కంటిన్యూయేషన్ డివైడనం ఉంటుంది. ఈ స్మాల్ బowel అంటాం అనమాట. అదే చిన్న పేగు. ఎక్కడైతే కొలన్ వచ్చినప్పుడు కొలెక్టమీ, హెమికోలెక్టమీ అలా ఎంతవరకు తీస్తామో దాన్ని బట్టి ఒక ప్రొసీజర్ ఉంటుంది. తీసిన తర్వాత మిగిలిన ఈ చిన్న పేగుని తీసుకొచ్చి మళ్ళీ మన రెక్టమ్‌కి వీటి దగ్గర కనెక్ట్ చేస్తారు. హ్మ్. సో, ఇదంతా కొలన్ అంతా బైపాస్ అయిపోయినట్టు. ఎంత పార్ట్ తీసేసామో అంత బైపాస్ చేస్తాం. సో, తిన్నది మొత్తం ఫుడ్ పొట్టలోకి వెళ్తుంది. తర్వాత స్మాల్ బowel‌లో ఈ ఈ అన్ని ఏరియాస్‌లో డైజెషన్, అబ్జార్ప్షన్ ఉంటుంది. కాకపోతే మీకు మెయిన్‌గా ఎక్కువ లెంత్ ఉంటుంది. ఆ ఎక్స్‌ట్రా లెంత్ మిస్ అయితాం కాబట్టి అబ్జార్ప్షన్ ఫేజ్ తగ్గిపోతుందనమాట. సో, అందుకని చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. ఆ ఏరియాలోంచి అబ్జార్ప్షన్ కూడా కావాల్సి కాబట్టి కొంచెం ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. మరీ ఎక్కువ ఒకటేసారి తింటే ఏందంటే మళ్ళీ మోషన్స్ అయిపోవటం. ఎందుకంటే కెపాసిటీ ఉండదు కదా! అంతసేపు ఆపే కెపాసిటీ. హ్మ్. సో, ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, అలా అంతే గాని మొత్తం పేగు తీసేస్తే ఇంక తినలేరేమో! ఇలాంటి అపోహలుంటాయి. అలాంటి వాటికి భయపడాల్సిన పనేం లేదు. ఓకే. అండ్ యాక్చువల్లీ కొలాన్ క్యాన్సర్‌కి సర్జరీ చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఆల్మోస్ట్ వెరీ మెజారిటీ కేసెస్ క్యూర్ అయిపోతారు. కొలాన్ హ్మ్. ఇదొక మంచి ఈ యొక్క క్యాన్సర్‌కి సర్జరీ చాలా మంది క్యూర్ అయిపోతారు. ఓకే. అయితే ఈ కొలన్ క్యాన్సర్స్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్‌కి ఎంత టైం పడుతుంది? మనకి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఈ స్టేజెస్ ఉంటాయా? ట్రీట్మెంట్‌కి ఎంత ఉంటుంది. టైం సో, పడుతుంది? అది చిన్నగానే ఉంది. చుట్టుపక్కల ఎక్కడ స్ప్రెడ్ కాలేదు. స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉందనుకోండి. సర్జరీ ఒకటే రోజు. నెక్స్ట్ రికవర్ అవ్వటానికి ఒక 2, 3 డేస్ పట్టొచ్చు. వాళ్ళ ఫిట్‌నెస్‌ని బట్టి ఇంకొన్ని రోజులు ఎక్స్‌ట్రా పట్టొచ్చు. బట్ అది అయిపోయిన తర్వాత వాళ్ళు నార్మల్‌గా వితిన్ 3-4 వీక్స్‌కి వాళ్ళు నార్మల్ లైఫ్‌లోకి వచ్చేస్తారు. అన్ని ఫుడ్ తినేది అంతా. మేబీ కొంచెం చేంజెస్ ఉండొచ్చు గానీ, బట్ ఓవరాల్ నార్మల్ లైఫ్‌కెళ్ళిపోతారనమాట. కొంచెం ఎక్స్‌ట్రా అయింది అంటే స్టేజ్ 3, స్టేజ్ 4కెళ్ళింది అంటే కొంచెం హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా గానీ, వీళ్ళకేం చేస్తామంటే కీమోథెరపీ యాడ్ చేస్తారు దీని తర్వాత. ఓకే. సో, అదొక 6 మంత్స్ దాకా. కొంతమందికి ఓన్లీ టాబ్లెట్ పెడతారు. కొంతమందికి కీమో ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. బట్ స్టేజ్ 4కెళ్ళింది బాడీలో ఆల్రెడీ స్ప్రెడ్ ఏరియాలో చుట్టుపక్కల స్ప్రెడ్ ఉంది అంటే ఈవెన్ పొట్ట చుట్టుపక్కల ఏరియాస్ స్ప్రెడ్ అయినా స్టేజ్ 4 కిందే వస్తుంది. ఎందుకంటే ఓకే. ఆర్గన్ దాటి బయటకొచ్చింది కాబట్టి. సో, వాళ్ళకి కీమోథెరపీ మెయిన్ అయిపోతుందనమాట. హ్మ్. సో, ఎవ్రీ 3 వీక్‌లలో కీమో ఇచ్చుకుంటూ వెళ్తారు. అది రెస్పాన్స్ బాగుండి కంప్లీట్ నయమైతే తర్వాత మేబీ అబ్జర్వేషన్‌లో పెట్టొచ్చు. ఆర్ ఇంకోటి మెయింటెనెన్స్ థెరపీ కూడా పెట్టొచ్చనమాట. లేదు రికరెన్స్ వస్తే మళ్ళీ ఈ కీమో పని చేయకపోతే అది మార్చి సెకండ్ లైన్ కీమోథెరపీ, థర్డ్ లైన్ కీమోథెరపీ అలా మార్చుకుంటూ వెళ్తారు. అయితే ఈ కొలన్ క్యాన్సర్స్ వచ్చిన తర్వాత డెత్ రేట్ ఎంత వరకు ఉండొచ్చు? కొలాన్ క్యాన్సర్ సర్జికల్ క్యూర్ రేట్స్ బాగున్నాయి కాబట్టి కంపేర్ టు అదర్ క్యాన్సర్స్ చాలా తక్కువ. హ్మ్. బట్ అడ్వాన్స్ స్టేజ్ వెళ్ళిన తర్వాత అన్‌కంట్రోలబుల్ ఉంది మెడిసిన్స్‌తో అంటే అప్పుడు మాత్రం కొంచెం అగ్రెసివ్ ఉంటుంది. బట్ కంపేర్ టు అదర్ క్యాన్సర్స్ చాలా తక్కువ డెత్ హ్మ్. రేట్స్. అయితే దీనికి మనం ఆహార నియమాలు కానీ, తీసుకోవాల్సిన పదార్థాలు కానీ ఎలా ఉండాలి? ఫస్ట్ కొలాన్ క్యాన్సర్ రావటానికి రీజన్స్ ఏంటో తెలిస్తే మనం ఏం కంట్రోల్ చేసుకోవాలో తెలుస్తుంది. ఓకే. సో, మేజర్‌గా మనకి ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి కదా! హ్మ్. రీహీటెడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బర్న్ చేసినవి, కార్ చేసినవి ఇట్లాంటివి ఉంటాయి కదా! అన్నీ ఏ ఇచ్చి దానిలోకి ఆ మసి ఇవన్నీ కూడా వస్తుంటాయి చూడు. ఇలాంటి ఫుడ్స్ ఫస్ట్ ఓక్ మేజర్ రీజన్ ఉంటుంది. మన లైఫ్ స్టైల్‌లోకొస్తే. ఇవి మనకి మేజర్‌గా లాంగ్ రన్‌లో అవే తీసుకుంటూ ఉంటే డెఫినెట్‌లీ కొలాన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే మనకి జపాన్ అటు సైడ్ ఇవి ఎక్కువ చూస్తాం కొలాన్ క్యాన్సర్స్. ఓకే. ఎందుకంటే వాళ్ళ మేజర్ టైప్ ఆఫ్ ఫుడ్డే ఇది ఉంటుంది. అండ్ రీహీటెడ్ ఇప్పుడు ఫుడ్, మన దగ్గర కూడా బాగా అదే ఎక్కువ అలవాటైంది ఫాస్ట్ కాబట్టి ఫుడ్స్. ఫాస్ట్ ఫుడ్స్. మనం కూడా ఇప్పుడు పెంచుకొని చూస్తున్నాం. ఇంకొకటి టొబాకో, ఆల్కహాల్ ఇవి కూడా చాలా ఎక్కువ దోహదపడతాయన్నమాట కొలన్ క్యాన్సర్ రావడానికి. ఇవి కాకుండా ఏజ్ ఒకటి 60 ఇయర్స్ పైబడిన వాళ్ళల్లో, ఇంకొకటి ఫైబర్ కాంటెంట్ తక్కువ తీసుకునే వాళ్ళల్లో, హ్మ్. తర్వాత కొంతమందికి జెనెటిక్ కాజెస్ ఆర్ ఫ్యామిలీ జీన్స్, ఫెమిలీలు కూడా ఉండొచ్చు. ఓకే. బట్ ఫైబర్ తక్కువ తీసుకునే వాళ్ళలో కూడా ఒక్కొక్కసారి అంటే పాలిప్స్ ఇలాంటివి ఫామ్ అవ్వటము, లేకపోతే ఆ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఫుడ్ లేకపోవటం వల్ల కొన్ని చోట్ల ఇన్ఫ్లమేషన్ వస్తుంది. కొంతమందిలో ఈ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఫామ్ అయితే అది లాంగ్ రన్‌లో అలాగ వదిలేస్తే అవి కూడా క్యాన్సర్ కింద టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, అందుకని మనకి ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఫైబర్ ఫుడ్స్ బాగా తీసుకోవాలి. హ్మ్. సో, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ ఫైబర్ ఉన్న క్వాంటిటీస్ ఉన్నవి బాగా ఎక్కువ మన డైట్‌లో పెట్టుకోవాలి. దీంతో పాటుగా టొబాకో, ఆల్కహాల్‌కి దూరంగా ఉండాలి.
అండ్ ఫిజికల్ ఫిట్నెస్ మ్మ్. ఇంక్రీజ్ చేసుకుంటే మన ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది కాబట్టి ఏమన్నా కార్సినోజన్స్ నుంచి ఎఫెక్ట్ వచ్చినా కానీ అవి కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా ఫాస్ట్ ఫుడ్స్కి దూరం ఉండాలి. రెడ్ మీట్ మేజర్గా అదొకటి. ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ మీట్, వీటి నుంచి కూడా చాలా రకాల కెమికల్స్ కలుపుతారు. ఒకటి ప్రిజర్వేటివ్స్లో చేయడానికి కానీ, మీట్ ప్రాసెస్ చేసి చాలా బాగా కనిపించడానికి, కలర్ఫుల్గా కనిపించడానికి. సో ఇవి లాంగ్ రన్లో అవే తింటూ ఉంటే కూడా డెఫినెట్లీ కొలాన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఏ ఫుడ్ అయినా తిన్నదంతా దాని మించే పోవాలి. మ్మ్. సో అదొక్కటి గుర్తుపెట్టు, ఏది ఉన్నా కానీ కొలాన్ నుంచి వెళ్తుంది కాబట్టి దానిలో ఏ కార్సినోజన్ ఉన్నా కానీ దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే. సో అయితే ఏ ఏజ్‌లో వాళ్ళకి ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? దీనికి ఏ టైంలో స్క్రీనింగ్ అనేది అవసరం? జనరల్గా పీక్ స్టేజ్ అయితే మనం అరౌండ్ 60 చూస్తుంటాము, మ్మ్. అటు ఇటుగా. అందుకనే దీనికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ మనం కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తాం. అంటే కొంతమందికి ఫెమిలియల్గా జెనెటిక్ ఉన్న కొంచెం ఎర్లీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మన నార్మల్ పాపులేషన్కి అయితే మనం 40 ఇయర్స్ దగ్గర నుంచి కొలనోస్కోపీ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్ టెస్ట్ అది, జస్ట్ కెమెరా లోపలికి వేసి మొత్తం చూస్తాం. ఏమీ లేదు అంటే 5 ఇయర్స్ 10 ఇయర్స్ దాకా కూడా మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఎవ్రీ 5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్కి ఒకసారి కొలనోస్కోపీ చేయించుకున్నా సరిపోతుంది. ఇది కాక కొన్ని ట్యూమర్ మార్కర్స్ ఉంటాయి బ్లడ్లో. ఇఫ్ సస్పిషియస్ అన్నా కానీ, ఎప్పుడైనా స్క్రీనింగ్కి వెళ్ళినా కానీ ఇవి కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా కానీ మనకు ఇండికేషన్ ఇస్తుంది ఏమన్నా ఛాన్స్ ఉందా ఇవి రావడానికి అన్నట్టుగా. ఓకే. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్.